వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో చాలామంది ఏంటంటే అసెట్స్ బిల్డ్ చేసుకుంటారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ మీద కానీ దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి హౌసెస్ మీద కానీ ఇన్వెస్ట్ చేసి సో అసెట్స్ అనేది బాగా పెంచుకుంటారు. ఏదైతే లిక్విడిటీ ఏదైతే మనీ ఉందో అవి వాళ్ళ దగ్గర చాలా తక్కువ పెట్టుకుంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్టా కాదా అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి సార్తో మనం మాట్లాడతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే అసెట్స్ బిల్డ్ చేస్తుంటారు. ఒక హౌస్ మీద కానీ ఒక ఓపెన్ ప్లాట్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఏంటంటే వాళ్ళ దగ్గర క్యాష్ అనేది లిక్విడిటీ క్యాష్ అనేది చాలా తక్కువ ఉంచుకుంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్టే అంటారా? నిహాల్ గారు, ఇవాళ అసెట్ రిచ్ ఓకే అండ్ క్యాష్ పోర్. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అందరి దగ్గర, చాలా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు జనరల్గా అసెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, రైట్? క్యాష్ అనేది ఉంచుకోరు. దే ఇన్వెస్ట్ ఇన్ అసెట్, లైక్ రియల్ ఎస్టేట్స్ కానీ, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కానీ, విచ్ ఈస్ ఇల్లిక్విడ్ అంటే లిక్విడ్ కాకుండా ఇల్లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అంటే మనం ఇమీడియట్గా కావాల్సినప్పుడు అందుబాటులో ఉండదు. సార్, జనరల్గా ఇలాగా అసెట్స్ కొనడం కరెక్టా అంటే ఒక విధంగా చూసుకుంటే కరెక్టే, వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే క్యాష్ పోర్, అంటే క్యాష్ ఒకవేళ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి వస్తాయి అనేది మాట్లాడదాం సార్. సో జనరల్గా ఇవన్నీ ఇల్లిక్విడ్ అసెట్స్ కొంటూ పోయారనుకోండి సార్, మిమ్మల్ని తీసుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, న్యాచురల్గా మాట్లాడదాం మనం. మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి, మీరు ఏం చేస్తారు? హౌస్ కొనాలి, ఏదో ఉంటుంది. మీ హౌస్ ఆల్రెడీ ఉందనుకోండి, ఆల్రెడీ ఉంది, స్థలాలు కూడా ఉన్నాయి సార్, ఇంకా ₹1,00,00,000 ఉంది, ఏం చేస్తారు మీరు? వేరేది ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారా? మళ్ళీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొంటారా, లేకపోతే ఇంకెంత కొంటారా? సో పీపుల్స్ మైండ్ థాట్, అంటే వాళ్ళు ఈ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ తెలియాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అది తెలీదు. తెలిసినా ఆ రిస్క్, ఈ చుట్టుపక్కల మాట్లాడే టాక్స్ ఉంటాయి, నెగిటివ్ టాక్స్ ఉంటాయి చూసారా, మార్కెట్లో పెడతారు, ఇది నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి, లేకపోతే డబ్బులు పోతాయి. ఈ థాట్స్ వల్ల ఏం చేస్తుంటారా, అసెట్సే బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. దే డోంట్ కీప్ క్యాష్ పెట్టుకోరు, క్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయరు. సరే, ఎప్పుడైతే ఇలాగ అసెట్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకవేళ సడన్గా వాళ్ళకి ఏదైనా డే టు డే ఎక్స్పెన్సెస్ క్యాష్ కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, రైట్? సో ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే, రిచ్ పీపుల్ గురించి మాట్లాడట్లేదు, హియర్ ఐమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్, లో క్లాస్, ఎవరైనా సరే అసెట్స్ కొంటూనే ఉంటారు, క్యాష్ పెట్టుకోరు. అవసరం ఉండేటప్పుడు ఏం చేస్తారు? డే టు డే ఎక్స్పెన్సెస్ మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? అసెట్స్ ఇల్లిక్విడ్ క్యాష్ అయితే అమ్మలేరు కదా, ఇమ్మీడియట్గా లిక్విడిటీ చేయలేరు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీస్. ఇందాక మాట్లాడినప్పుడు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు, లేకపోతే సమ్ యాక్సిడెంట్ అయింది. సో ఇలాంటి క్యాష్ రిజర్వ్ మీరు పెట్టుకోలేకపోతే, లిక్విడ్ క్యాష్ లేకపోతే హౌ డూ యూ మెయింటైన్? అండ్ ప్రొవైడెడ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ఇప్పుడు 100% రీఎంబర్స్ చేయట్లేదు, రావట్లేదు. కొంత డబ్బులు కట్టాలి, అప్పుడు ఏం చేస్తారు? సో క్యాష్ షుడ్ బి ఇన్ హ్యాండ్. అంటే లిక్విడ్ క్యాష్ అనేది ఎప్పుడు ఎంతో కొంత ఉండాలి. కనీసం మీ సేవింగ్స్ అకౌంట్ లేకపోయినా, మీకు లేకపోయినా ఇమ్మీడియట్గా మనం లిక్విడ్గా మార్చుకునేటట్టుగా ఉండాలి. సో అసెట్స్ కేసెస్లో అయితే అయ్యే ఛాన్సెస్ లేవు. ఇది కాకుండా సార్, ఎప్పుడైతే అసెట్స్ కొంటారు, బాగానే ఉంది, రియల్ ఎస్టేట్, ప్లాట్స్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కొంటుంటారు అనుకోండి, బాగానే ఉంది. అంటే చూస్తే వాల్యూ చూసుకుంటే 5 కోట్లు 10 కోట్లు ఉంటాయి. కానీ మనకు ఒక బిజినెస్ ఉంది, ఒక న్యూ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, రైట్? ఒక ₹2 కోట్ల 2 కోట్ల ఆపర్చునిటీ వచ్చింది. నా దగ్గర ఇప్పుడు లిక్విడ్ క్యాష్ లేదు, బట్ ఆ బిజినెస్ కావాల్సింది లిక్విడ్ క్యాష్. ఏం చేస్తారు? టైం ఏమో తక్కువ టైం ఉంది. సో ఇలాంటి సినారియోస్లో, అంటే నేను ఇక్కడ ₹1 2 కోట్లు చెప్పాను సార్, బట్ చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు, స్మాల్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చిన్న బిజినెస్ ఆపర్చునిటీ చేయాలన్నా ఎంతో కొంత డబ్బులు ఉండాలి కదా. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ 1 crore 2 crores కాదు, బట్ 10 lakhs 20 lakhs 30 lakhs కూడా ఒక ఆపర్చునిటీస్ కనబడతాయి. అలాంటి క్యాష్ లేనప్పుడు ఆ ఆపర్చునిటీ మనం మిస్ అయిపోతుంటాం, రైట్ నిహాల్ గారు? సో అది కాకుండా మేడం సార్, అసెట్ క్లాస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, లైక్ రియల్ ఎస్టేట్స్ కొంటుంటారు, ప్లాట్స్ కొంటుంటారు. అది తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 5 ప్లాట్లు డిఫరెంట్ ప్లేస్లో కొన్నారు, ఓకే? అన్ని ప్లేసెస్లో మనకి రిటర్న్స్ మంచిగా జనరేట్ చేస్తాయి అనుకుని కొంటారు. ఎవరైనా కొనేది అంతే, అందుకే కదా. జనరేట్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. ఛాన్సెస్ 2 ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి.
ఇంకోటి ఏంటంటే కొన్ని ప్లేసెస్ కబ్జా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ రోడ్ వస్తుందని చెప్పి పోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా చూస్తున్నాం మనం ప్లాట్లు కొనేటప్పుడు అన్ని బాగానే ఉంది, అన్ని చూసుకుంటే రోడ్లు అన్నీ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, లైట్లు అన్నీ ఉంటాయి. సో ఇలాంటి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రిస్క్ ఆఫ్ లూజింగ్ అసెట్స్ ఉంటుంది. ఓకే సార్, కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఇన్వెస్ట్ చేయండి అన్నట్టు మీరు చెప్తున్నారు, వేర్ కంపేర్ టు అసెట్స్. సో ఏదైతే ఇప్పుడు మనం అసెట్స్ అనేది బిల్డ్ చేస్తామో ఒక 20 ఇయర్స్కి ఒక మంచి అప్రిషియేషన్ అవుతుంది, 20 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ. సో అదే అప్రిషియేషన్ ఇక్కడ కనిపిస్తుందా? కొన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది. ప్రీవియస్గా 20 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే నానక్రామ్ కూడా మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంత అప్రిషియేషన్ అయితే మనం చూసాం, అంతే ఆ స్థాయి అప్రిషియేషన్ ఇందులో కూడా ఉంటుందా? అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే యూ షుడ్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియోస్. మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోండి. నేను మొత్తం అంతా మీ మ్యూచువల్ ఫండ్లో పెట్టమని చెప్పట్లే. ఓకే, మీకు ఒక ఇల్లు ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే ఒకరు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ ఆస్తులు ఇవ్వాలనుకుంటున్నారు, దెన్ యూ బై ఏ ప్రాపర్టీ, బట్ నాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో యూ షుడ్ డైవర్సిఫై. సో ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే 5-10 స్థలాల గురించి మాట్లాడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏంటి, ఒక ఇల్లు, ఒక స్థలం, లేకపోతే 2 స్థలాలు, లేదా 3 స్థలాలు, అంతే కదా, లేకపోతే కొంత ఇన్వెస్ట్మెంట్. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంచి రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. 12 to 15% ఆన్ అండ్ యావరేజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, రైట్. సో నేను చెప్పేది ఏంటంటే డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ లిక్విడ్ అనే క్యాష్ అనేది కూడా ఉంటుంది మీకు ఇమీడియట్గా. ప్లస్ మీ ఏదైనా ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకుని ఇమీడియట్గా వాడచ్చు. అదే మీరు ఒక ఇల్లు ఉందనుకోండి, ప్లాట్ ఉందనుకోండి, ఇల్లు అమ్మాలనుకోండి, చాలా టైం పట్టేస్తుంది. అవును, రైట్. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఏదైనా అసెట్స్ అనేది కొనుక్కుంటూ ఉండండి. కొనొద్దంటలేదు, కాకపోతే డైవర్సిఫై చేసుకుంటూ ఒక క్యాష్ కాంపోనెంట్ కూడా ఎప్పుడూ చేతిలో హ్యాండీగా ఉండాలి. మనకి ఎప్పుడైతే ఇమీడియట్గా కావాల్సి వస్తుందో ఇమీడియట్గా తీసుకునేటట్టుగా ఉండాలి. ఓకే. సో అలాంటి అసెట్ క్లాసెస్లో కూడా పెట్టుకుంటూ ఉండండి. లైక్ డెప్ట్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్గా కావాలంటే వితిన్ 1 year కావాలంటే తీసుకోవచ్చు, లేదు అబోవ్ 1 year కావాలనుకుంటే ఈక్విటీస్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఆ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.